కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు. సిగ్గులేదు నీకు? ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అది? ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను. అదేంటంటే ప్రజల మీద భారాలేస్తావు. తట్టడు మట్టేసావా? ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి నేను. ఈ డబ్బులతో తట్టడం మట్టి ఎక్కడ వేయచ్చు కదా నువ్వు. నీ పుట్టినరోజు సందర్భంగా ఇగోండి, నా పుట్టినరోజు సందర్భంగా నా సాక్షి పేపర్కి ఇవ్వట్లేదు, ఈ 100 కోట్ల రూపాయలు నేను ఫలానా చోట, పోని నీ పులివెందుల్లోనే ఎక్కడో కాదు, పోని రాష్ట్రం అంతా నువ్వు తట్టడం మట్టి ఇవ్వు. ఇగోండి, ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి ఈ గతుకుల రోడ్లో ఓ తట్టడి మట్టి వేస్తున్నాను అని చెప్తున్నావా? వేయగలవా? లేదు. ఎంతసేపు డబ్బుని ఏ విధంగా దోచుకోవాలి అనేది చేసి ఒక సైకో నువ్వు మాటతో చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, మళ్ళీ వాళ్ళతో ఏదైతే పొత్తులు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శించడం తప్ప, నీకు వ్యతిరేకంగా నువ్వు చేసే పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న పేపర్లను తప్ప ఏ ఒక్క మంచి పని చేసావు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో? నువ్వు చెప్పు. పలానా పని చేశాను, పలానా ఇది చేశాను అని నువ్వు చెప్పు. సాక్షి పేపర్లో ఉన్నటువంటి సాక్షి కిరాయి వెబ్సైట్ ఛానల్కి కూడా నెలకు కోట్లు దోచిపెడుతున్నాడు. దాదాపు 1300 యూట్యూబ్ ఛానల్స్, చిన్న పత్రికలు, దాదాపు వాటికి 3000 కోట్లు దోచిపోయి. ఎవడు బాబు సొమ్మే? జగన్మోహన్ రెడ్డి. ఎవడు బాబు సొమ్ము? మా సొమ్ము, ప్రజల్లో మేము ఒకళ్ళం. ఎవడు బాబు సొమ్ము? రేపు నువ్వు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఎవడు సొమ్ము దోచి పెడతావు నువ్వు? సత్తా చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయ్యాడు, 99లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. అలాగావు నీకు దమ్ముంటే ప్రజల సొమ్ముతో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, పబ్లిసిటీ కోసం, ముఖ్యంగా నీ సాక్షి ఛానల్ను, నీ సాక్షి టీవీ పేపర్ బతకడం కోసం ఎవడు బాబు సొమ్ము దారి మళ్ళిస్తావని నేను అడుగుతున్నాం. అంగన్వాడీ టీచర్స్కి జీతాలు పెంచలేవా? ఎందుకు పెంచలేవు? సాక్షాత్తు నీ కడప జిల్లాలో ఉన్నటువంటి నీ నియోజకవర్గం అయినట్టు పులివెందుల్లోనే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అది నీకు తెలియట్లేదా? చెప్పు. నువ్వు చెవులు లేవా? చెవులుండి వినవట్లేదా? ఎందుకు నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించి నీ సాక్షి పేపర్కి దోచిపెడుతున్నావు? ఈ సొమ్ముని మొత్తం కూడా డ్రా చేసుకొని అసలు నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అమ్మఒడికి ఇంత వేసాను అంటున్నావు, లేకపోతే నానబుడ్డికి ఇంత వేసాను అంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ 4.5 ఏళ్లలో సాక్షి పేపర్కి నీ ప్రభుత్వం వైపు నుంచి ఎంత దోచిపెట్టావో ప్రజలకు చెప్పగల దమ్ము, ధైర్యం ఉందా? మీ కుక్కలు వాగుతుంటాయి కదా, పెద్ద ధైర్యవంతుడు ఏదైనా ధైర్యంగా చేస్తాడని. నేను ఛాలెంజ్ విసురుతున్నా. సాక్షి పేపర్కి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు సాక్షి పేపర్కి ప్రభుత్వ డబ్బుని ఎంత తరలించావో చెప్పగలవా? ఇవాళ ప్రజలకు తెలియద్ది. సాక్షి పేపర్ని వాలంటీర్లతో సొంతంగా ప్రజల మీద రుద్దుతో. సాక్షి పేపర్ ఎవడన్నా చదువుతాడా బుద్ధున్నవాడు? సాక్షి పేపర్ ఎవడన్నా బుద్ధున్నవాడు చదువుతాడా ఈ రాష్ట్రంలో? ఎందుకు నువ్వు ఈ పని చేసేది చెప్పు. ఆ సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టిన దాంట్లో నీకు ₹1 కూడా లేదు. ఇంకోటండి, విద్యాదీవెనకి మాత్రం ఏడాదికి 4 ట్రిప్పులుగా ఇస్తాడు. ఎందుకంటే పాపం దగ్గర డబ్బులు లేవు.
సాక్షి పేపర్కి మాత్రం